హాయ్ డియర్ టు ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా? ఈవినింగ్ నా రొటీన్. అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా, సో ఇత్తడి రాగి వస్తువులు తొందరగా క్లీన్ చేసేసుకోవడం ఎలానో కూడా చూపిస్తాను. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఈవినింగ్ నా పనులు స్టార్ట్ అవడం ఈ బియ్యంతో స్టార్ట్ చేశాను. బియ్యం అయితే ఎండేసాము, ఏదో మా కోసమే ఎండెక్కినట్టుగా ఒకసారిగా ఎక్కింది ఎలానో. అంటే బియ్యం ముగ్గు పిండి కోసమని ఎండేసామన్నమాట. బియ్యం కడిగేసి ఎండేసుకొని ఆ తర్వాత మిల్లి ఆడించేసుకుంటే కనుక మనకి ముగ్గు పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముగ్గు కూడా చాలా అందంగా వస్తుందన్నమాట. సో అందుకోసం ఇలా బియ్యాన్ని ముందుగా కడిగేసి ఎండేసేసుకొని తర్వాత మిల్లికి ఇచ్చేసుకొని ముగ్గు కోసమని ఆడించుకుంటే సరిపోతుంది. బియ్యాన్ని అయితే క్యాన్లో వేసేసుకొని తర్వాత మిల్లికి ఇచ్చేసేయడమే. సో వీటి పని అయితే అయిపోయింది. ఇక మా అక్క ఏం చేస్తుందంటే, మార్నింగ్ టైం ఈ పిల్లల క్యారీస్ హడావిడి వల్ల పనులు అస్సలు తేలడం లేదు. అందుకే ఈవినింగ్ టైంలోనే ఇలాగా ఇల్లంతా మాఫ్ పెట్టేసుకొని చక్కగా ద్వారం దగ్గర కూడా ముగ్గులు పెట్టేస్తుంది. ఇక ఈ ముగ్గులు పెట్టిన తర్వాత ఒక టాస్కే, ఎందుకంటే మా చిన్న పాప ఈ ముగ్గులన్నీ చెరిపేస్తుంది అనమాట. అందుకే తనకి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మరి మేము. ఇక బయట కూడా మరి ఎందుకని చెప్పేసి మాప్ అయితే పెట్టేసి ఇక ముగ్గు అయితే పెట్టేస్తుంది. సో ముగ్గు అనేది మొత్తం తడారిన తర్వాత చూస్తే ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను, మా అక్క ముగ్గు పెడుతుంది. ఇక ముగ్గులు పెట్టడం అయితే పూర్తయిపోయింది. నేనేమో మొత్తం తుడడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇల్లు అవన్నీ తుడుస్తాం కదా, ఇక బయట వరండి మొత్తం తుడుద్దామని చెప్పి తుడుస్తున్నాను అనమాట. ఇక చీపురుతో తుడడం అయితే స్టార్ట్ చేశాను. ఎంత ప్లేస్ ఉందో తుడడానికి చూస్తే షాక్ అవుతారు. రోజు మేము తొడడానికి ఇది ఎక్కువ టైం పెట్టేస్తుంది. కానీ గాలి వేయలేదు అని అంటే కనుక తొందరగానే అయిపోతుంది. గాలి వేసిందా ఇక తొడడం చాలా కష్టమైపోతుంది. నేను ఒకవైపు ఇంత ఫాస్ట్గా తొడడానికి కారణం ఏంటంటే, మా చిన్న పాప ఈ చెత్త కోసం వెనకనికే వస్తుంది. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా తుడిచేస్తున్నాను. మొత్తం ఒకే వరండా అంటే ఇలా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి పెద్ద టైం పట్టదు. చీపురుతో కొంచెం ఫాస్ట్గా తుడిచేస్తే సరిపోతుంది. ఒకవైపు నేను తుడుస్తూ ఇంకోవైపు మా పాపను చూసుకుంటూ చేసుకుంటున్నాను. ఇక నేను తుడిసిన సగంకి ఇక నా వెనకాలే వస్తుంది చూసారా. తుడవడం అయితే మొత్తానికి పూర్తయిపోయింది కదా. ఇక చెత్త అంతా తీసి డస్ట్బిన్లో వేసేసుకొని ఇసుకలా ఇదంతా ఉంటే బయట తుడిసేసేయడమే. ఇక తుడుపంతా అయిపోయింది. ఇందాక మా అక్క వేసిన ముగ్గులు కరెక్ట్గా కనిపించలే కదా, ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ లుక్ వచ్చేసాయో. ముగ్గులన్నీ బాగా ఆరిపోయాయి కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఈ పనులైతే రోజు ఉండేవే, ఇవైతే అయిపోయాయి. ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాం. అంటే శ్రావణ మాసం వస్తుంది కదండి, పూజకు సంబంధించి మనం ఇత్తడి రాగి వస్తువులు వాడుతూ ఉంటాము. తొందరగా అవి నలిపెక్కిపోవడం వల్ల మనము హడావిడిగా పండగ టైంలోని అవి నీట్గా క్లీన్ చేసుకోమంటే కొంచెం ఎక్కువ టైం పెట్టేస్తుంది కదా. ఇంకొకరు అయితే కెమికల్స్ కొన్ని ఉన్న అంటే లిక్విడ్స్ గట్రా యూస్ చేస్తూ ఉంటారు. దానివల్ల మళ్ళీ హ్యాండ్స్ ఇలా రఫ్ అయిపోవడం, ఇలా కొన్ని చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు చూపించాను కదా, నల్లగా ఉన్న ఇత్తడి సామాన్లు ఇంత తెల్లగా అందంగా వచ్చేలాగా సింపుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. అవి మనం ఫాలో అయ్యామంటే కనుక చక్కగా తలతల మెరిసే గిన్నెలు రెడీ అయిపోతాయి. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎక్కువ లెంత్ వద్దు. ఇక వీడియోలోకి వచ్చేస్తే కనుక మనం దేవుడి సామాన్లన్నీ తీసేస్తాం కదా, వాటిని ఫస్ట్ సర్ఫ్తో నీట్గా కడిగేసుకోవాలి. నూనె జిడ్డు అనేది వదిలేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో ఉండే మన వంటింట్లో ఉంటాయి ఇవి ఎప్పుడున్ని చింతపండు అలాగే కల్లుప్పు అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని ఇక తోమేసుకోవాలి. ఇక నానబెట్టేసుకొని గుజ్జు తీసి ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. సో చింతబొట్ట తీసేసుకొని దానికి కొంచెం ఉప్పు లైట్గా తగిలించేసి రాగి చెంబుని అలాగే ఇత్తడివి తోమేసుకున్నామంటే అవి తెల్లగా మనం కొత్త వాటిలో కొనుక్కున్నట్టుగానే అయిపోతాయి. అయితే ఒకటి మనం వాటర్ అనేవి ఇందులో వేసి ఉంచుకుంటాం కాబట్టి వాటర్ మనకు అలా అంటే రెగ్యులర్ డైలీ రోజంతా ఉంచుతాం కదా, బయట వైపు అంటే ఏదో 2-3 చుక్కలు పడే వల్ల చిన్న చిన్న మరకలు అయిపోతాయి. కానీ లోపల వైపు మాత్రం నీళ్ళు అలా నిల్వ ఉంటాయి కాబట్టి అవి అంత త్వరగా వదలవు. కాబట్టి మనం బయట మాత్రం కొత్త వాటిలో మెరిసిపోయేలా మాత్రం ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే రాగి చెంబులు చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో. అయితే ఇక్కడ ఎక్కువ శ్రమ అయితే పడాల్సిన అవసరం లేదు. జస్ట్ చింతపండు అలాగే ఉప్పు ఈ రెండింటిని కలిపి అలా రుద్దామంటే చాలు, ఇవి తలతల మెరిసిపోతాయి అన్నమాట. అలాగే ఇవి తొందరగా నల్లబడకుండా అలా ఎక్కువసేపు ఉండాలంటే కనుక మనం ఇలా నీట్గా తోముకొని తర్వాత కడిగేసుకుంటాం కదా, తర్వాత మళ్ళీ
క్లాత్తోని తుడుచుకోవాలి. అలా అయితేనే వాటర్ మరకలు అనేవి ఉండవు. ఉన్నట్లయితే మళ్ళీ అవి నల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక మనం తోమడం అయితే అయిపోయింది. ఇక వీటిని నీట్‌గా వాటర్‌తో కడిగేసుకోవాలి. సో, మేము ఇక్కడ వాటర్‌తో అయితే కడిగేస్తుంది మా అక్క. ఇవి నీట్‌గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో. ఇక్కడ మీరు చూసారు కదా! అంత శ్రమ అయితే ఉండదు. జస్ట్ మనము చింతపండు, ఉప్పు కలిపి అలా రుద్దితే సరిపోతుందనమాట. తొందరగా క్లీన్ చేసేసుకోవడము అయిపోతుంది. చూసారా ఎంత తెల్లగా కొత్త వాటిలో మెరిసిపోతున్నాయో. ఇక కడిగిన వెంటనే ఒక పొడి కాటన్ గుడ్డతో మాత్రం తుడిచేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్ మచ్చలు అనేవి మళ్ళీ వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే పొడి కాటన్ గుడ్డతో తుడుచుకున్నామంటే వాటర్ మరకలు అనేవి ఉండకుండా ఉంటాయి. త్వరగా నల్లబడిపోవన్నమాట. కాబట్టి ఇలాగ నీట్‌గా కడిగేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని నీట్‌గా తుడిచేసుకోవాలి. ఇక శ్రావణ మాసం అలాగే పండగలప్పుడు గట పూజ సామాన్లు క్లీన్ చేసేసుకోవడం కోసం కెమికల్స్ అవసరం లేకుండా ఇంటింటి వంటింటి చిట్కాల్ని యూస్ చేసేసి ఇలా సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు మనకి తెల్లగా రాగి ఇత్తడి సామాన్లు మారిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నా ఈ చిన్న వ్లాగ్ ఇంక ఈ సింపుల్ టిప్ మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.